నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను అక్షయ. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగుతుంది. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు సిహెచ్ఓలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు ఆఫీసర్లంతా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దీక్షా శిబిరం వద్ద నిరసన తెలియజేశారు. తన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటున్న సిహెచ్ఓలతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. మా కుటుంబాలకు 3 పూట్ల తిండి పెట్టలేని పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాలకు అద్దెలు చెల్లించలేని పరిస్థితి ఉంది. మాకు జీతాలు పెంచండి అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గత 9 రోజులుగా రోడ్డెక్కి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే తిరుపతి జిల్లాలో సుమారు 4,390 మంది యొక్క సిహెచ్ఓలు ఉన్నారు. జిల్లా కేంద్రమైన తిరుపతిలో ప్రసూతి ఆసుపత్రి వద్ద గత 9 రోజులుగా ఈ యొక్క నిరవధిక సమ్మె చేస్తున్నారు. అలాగే డిమాండ్లు ఏమిటి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు గత 9 రోజులుగా సిహెచ్ఓలు విధులు బహిష్కరించి ఒక సమ్మె బాట పట్టారు. మీ ప్రధాన డిమాండ్లు ఏమిటి? మేము ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి కమిషన్ ఆఫీస్లో ఇస్తానే ఉన్నాం, రిప్రజెంట్ ఇస్తూనే ఉన్నాం. ఏమని, మాకు రెగ్యులేషన్ చేయండి, పిఎఫ్ని కంటిన్యూ చేయండి, 23% హైక్ ఎందుకు ఇవ్వడంలో అడిగాము. ఎలాంటి రెస్పాండ్ రాకపోవడం వలన మేము ఈ మాదిరిగా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మీరు చెప్పండి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే మీరు సిహెచ్ఓలుగా పనిచేస్తున్నారు. మీరు ఈ విధంగా సమ్మె చేయడం వల్ల గ్రామంలో కూడా కొంతమంది అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఇబ్బందులు అయితే ఉన్నాయి సార్. గ్రామాల్లో వాళ్ళు కూడా మాకు ఈవెన్ ఫోన్ చేస్తున్నారు, ఏంటి మేడం మీరు రావటం లేదు, మీరు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులతో పడుతున్నాము. పిహెచ్సిలకి వెళ్ళాలంటే మాకు 500 బాడుగు పెట్టుకొని మరీ వెళ్ళాలంటున్నారు. మేము ఒప్పుకుంటాం సార్ దానికి. మేము ఈ సమ్మె చేయడం వల్ల ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు. కానీ మా పరిస్థితిని ఏ ప్రభుత్వం కూడా ఆదరించట్లేదు. మేము గత 16వ తేదీ నుంచి విజయవాడ ధర్నాకు కూడా వెళ్ళి 2 డేస్ ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కూడా అక్కడ స్టే చేశారు సార్. ఆ రోజు నైట్ అంతా కూడా 17th రోజు కూడా మా ధర్నా అక్కడ మేము కొనసాగించడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగానూ మాకు సానుకూలంగా స్పందించలేదు. ఇక్కడ మేము గత 9 రోజులుగా చేస్తున్నాం సార్. ఇప్పటికీ మాకు కనీసం పిఎఫ్ అయినా మీకు అందిస్తామండి, మీకు 23% హైక్ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా మీకు ఇస్తాము, కనీసం ఒక్క పాయింట్కి కూడా మాకు ప్రభుత్వం ఏది రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మేము ప్రభుత్వంకి ఏది అగైనెస్ట్గా పోవట్లేదు. మా ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారమే మాకు ఉండేటువంటి పాయింట్స్ని మాకు సానుకూలంగా మాకు ప్రభుత్వం అనేది అందిస్తుందని మేము ఈ ధర్నాని కొనసాగించాలని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఏ విధంగానూ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అయ్యే వరకు మేము కొనసాగించాలని అనుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, అంటే గత 9 రోజులుగా మీరు సమ్మెలో ఉండడం వల్ల మీకు జీతాలు ఇవ్వకుండా ఆపేశారు. అలాగే మీకు నోటీసులు కూడా ఇస్తామని చెప్పి కూడా ఓవైపు ప్రభుత్వం నుంచి కూడా బెదిరింపులు వస్తాను. దానిపైన మీరేం? మేము సమ్మెలో ఉన్నాం కాబట్టి మేము అజిటేషన్ ప్రకారంగానే వెళ్తున్నాం సార్. ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేశాము. మేమైతే భయపడట్లేదు. పింక్ నోటీస్ అని ధర్నాల్లో ఉన్నప్పుడు షోకాసులని అన్నీ ఇస్తున్నారు. కానీ మేము వాటికి ఏం భయపడము. ఈ సమ్మెని ఇంకా కొనసాగిస్తాము. కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ చెప్తున్నది ఏమంటే, ఇతర రాష్ట్రాల కంటే మా రాష్ట్రంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాము, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము, 40,000 జీతం ఇస్తున్నాం అంటున్నారు. మా చేతుల దాకా 40,000 జీతం అసలు రాలేదు సార్. హర్యానాని తీసుకోండి, ఒడిశాని తీసుకోండి, వాళ్ళకు కూడా 25,000 ఇస్తున్నారు, ప్లస్ 15,000 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అసలు కాదు, మా శాలరీలో భాగమే అది. ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ చదువుకుంటే క్లియర్ కట్గా అందులో ఉందండి. దానిపైన మా స్పందన ఇదే. మేమైతే ఈ సమ్మెనైతే ఆపం సార్. మీరు చెప్పండి, అంటే జాబ్ చార్ట్ కావాలని చెప్పి ఒకవైపు మళ్ళీ ఈపీఎఫ్ క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా మీరు అడుగుతున్నారు. అదే చెప్పండి సార్. ఇప్పుడు ఎన్హెచ్ఎంలో 119 క్యాడర్లు ఉన్నాయి. 118 క్యాడర్లకి ఎన్హెచ్ఎం ప్రకారం 23% హైక్ అయితేనేమి, ఈపీఎఫ్ అయితేనేమి, ఇతర బెనిఫిట్స్ అయితే అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మేమేమి గొంతుమ కోరికలు అడగటం లేదు గవర్నమెంట్ని. అందరికీ ఎన్హెచ్ఎంలో అందరికీ ఇచ్చారు కదా, మరి మా ఒక్క క్యాడర్ మీద గవర్నమెంట్కి పక్షపాతం ఎందుకు? దీని గురించి మేము ఎన్నో 2 సంవత్సరాలుగా రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం. దానికి అమలు చేసాం, ఫైల్ పెట్టామని చెప్తున్నారు. కానీ దేనికి మాకు సానుకూలంగా గవర్నమెంట్ అయితే స్పందించింది లేదు. ఇది ఖచ్చితంగా మాకేదో ఒకటి న్యాయం జరిగేదాకా అయితే ఈ నిరసన సమ్మె అనేది మాత్రం మేము కంటిన్యూ చేస్తామని గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఎస్గ్రేషియా కానీ అలాగే పితృకు సంబంధించిన సెలవులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కదా, దానిపైన ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తాను మీరు సమ్మెలోకి వెళ్తే? అంటే అవన్నీ రెగ్యులర్ అయిన వాళ్ళకే వర్తిస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అనేది మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓవర్ 6 ఇయర్స్ అయ్యింది. సరే రెగ్యులర్ చేసన్నా మాకు అవి కల్పించండి. ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాం సార్. ఇప్పుడు కొంతమంది అయితే ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్నారు, రిమోట్ ఏరియాస్లో ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి దగ్గర వెళ్ళడానికి కష్టం. మాకు అసలు ట్రాన్స్పోర్ట్ అనేదే ఉండట్లేదు.
అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగ డాగ్ బైట్స్ కానీ ఇలాంటివి జరిగి వాళ్ళు ఆ కొండలెక్కే ప్రాంతంలో ఆ టైంలో కాలు జారి కింద పడ్డము, చాలా మందికి అలాగా బైకుల్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చనిపోయారండి. దగ్గర ఒక 12-15 మంది చనిపోయారు. అలాంటి వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అసలు సహాయం అనేది ఏమి కానీ జరగలేదండి. ఇలాంటివన్నీ మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్తున్నాం. ఇలాంటి మాకు ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉన్నంత మాత్రం మాకు అవి కూడా జరగదా? ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏనాడో తీర్పిచ్చింది. మేము అదైనా అడుగుతున్నాము, కనీసం అది కూడా అమలు చేయడం లేదు. మా న్యాయమైన డిమాండ్లే మేము కోరుకుంటున్నామండి గవర్నమెంట్ని. కానీ అవి కూడా తీర్చకపోతే ఇంకా మా ఆవేదనని మేము ఎవరికి వ్యక్తపరచాలో మాకు అర్థం కావడం లేదు. కనీసం ఈ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు మా గోడును విని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ప్రభుత్వం కన్నా దిగిరాకపోతే మీరు ఎలాంటి సమ్మెకి వెళ్ళబోతున్నారు ఇంకా భవిష్యత్తులో? సార్, ప్రభుత్వం దిగి వస్తుందనే మేము అనుకుంటున్నాము. మా పై అధికారులకి మేము చెప్పాలనేది ఏంటంటే 2018లో మాకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్ష ద్వారా ఈ ఎగ్జామ్ రాసి మేము సెలెక్ట్ అయ్యాము. 3 బ్యాచ్లుగా తీసుకున్నారు. మా పనితీరు నచ్చింది కాబట్టే తర్వాత బ్యాచ్లను కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. తీరా రిక్రూట్ చేసుకొని ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రోగ్రామ్ అయినా సరే మా సాయశక్తిలో మాకు మేము చేయవలసిన పని అనేది మేము కరెక్ట్గా చేశాము. ఇప్పుడు అక్కడ సింహాచలం గుడిలో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల చెక్ ఇచ్చారు. అలాగనే మేము కూడా మనుషులే కదా, ఉద్యోగులంటే మేము ఏమంతా తీసిపోయాం సార్. మేము చాలా కష్టపడి ఎండలనక పగలనక ఎన్సీడీ సర్వేలని, మారుమూల గ్రామాలు సార్, అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఒక బండిలో పెట్రోల్ పెట్టుకొని 12 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది సార్? అలాగే నెలలో 5 రోజులు మేము ఫీల్డ్స్ మీద సర్వేలోనే ఉంటాము. అలాంటప్పుడు మా పిల్లల్ని వదిలేసి మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము చేసేటప్పుడు మావి న్యాయమైన కోరికలు సార్. మా కోరికలు తీర్చేంత వరకు మేము తిరిగి ఉద్యోగాలకైతే వెళ్ళము. మా సమ్మె అనేది మేము విరమించుకోము. మేము చెప్పాలనుకునేది ఏంటంటే మాకు చాలా బాధ ఉంటుందండి. 2020లో కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు. మాకు ఫిజికల్ కౌన్సిలింగ్ అనేది పెట్టకుండా వర్చువల్ కౌన్సిలింగ్ అని చెప్పి మాకు కనీసము ప్లేసెస్ చూపించకుండా ఆర్డర్ కాపీ ఇచ్చారు. అయినా మేము యాక్సెప్ట్ చేసి వెళ్ళాము. గోపిదిల్ అంటే దాదాపు ఇక్కడ నుంచి 139 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి నేను ఒక్కదాన్నే బైక్ తీసుకొని నేను వెళ్ళాను. ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అరే తిరుపతి నుంచి వచ్చింది ఈ అమ్మాయి కోవిడ్ ఉండేమో అని చెప్పి కనీసం మాట్లాడే వాళ్ళు కూడా కాదు. కానీ అలాంటి వాళ్ళకి అక్కడున్న జనాలకు అందరికీ మేము కోవిడ్ వ్యాక్సినేషన్ వేసాము, రిజిస్ట్రేషన్స్ చేసాము. తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రాంలోనూ MLHPల బాధ్యత పాత్ర అనేది అతి ముఖ్యమైంది సార్. ఆ తర్వాత ఇప్పుడు NCD-CD సర్వే, ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ అనమాట. మన కమిషనర్ గారు ముఖ్య ఉద్దేశంగా పెట్టారు ఏంటంటే గ్రామాల్లో మన ఏపీ నుంచి క్యాన్సర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది అరికట్టాలి అంటే స్టార్టింగ్లోనే స్క్రీనింగ్ అనేది జరగాలి అని చెప్పి మాకు శిక్షణ ఇచ్చి మమ్మల్ని పంపించారు. ఫీల్డ్ మీద ఎండనక వాననక సార్, మీరు అసలు నమ్మరు, మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6:30-7 దాకా కూడా వాళ్ళు వచ్చేదాకా ఉండి ఇంటింటికి వెళ్ళి బీపీ షుగర్లు చూసి రాసుకొని కేసెస్ని మేము డిటెక్ట్ చేశామన్నమాట. ఇవాళ ఇంత సర్వీస్ చేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము. ఈ రోజుల్లో సార్ పెట్రోల్ ధర పెరిగిపోయిందా, కరెంటు బిల్ పెరిగిపోయిందా, కూరగాయలు పెరిగిపోయాయా? మేము ఎలా సార్ బ్రతకాలి? మాకు పిల్లలు ఉంటారు. ఏమన్నా అంటే మీరు అక్కడ 24 సర్వీసెస్ ఉండండి అంటారు. ఒక కాంపౌండ్ లేని బిల్డింగ్లో ఒక ఆడ అమ్మాయి సెక్యూరిటీ లేకుండా ఎలా సార్ ఉంటుంది? అలా లేరు అని చెప్పి మాకు మెమోలు ఇస్తున్నారు, షోకాసులు ఇస్తున్నారు. మా పని మేము చేసేటప్పుడు మాది న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు మేము తిరిగి డ్యూటీలకి వెళ్ళాము. సమ్మె విరమించేది లేదు. అంతే, అధికారులకు మేము చెప్పాలనుకునేది ఇంతే సార్. నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా తమకు నిబంధనల ప్రకారం తమకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి తాము డిమాండ్ చేస్తున్నారు తప్ప తాము గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదని, అలాగే తమ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 8ని పరిష్కరించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అలాగే 2018లో తమను విధుల్లోకి తీసుకున్నప్పుడు తమకు ఇచ్చిన హామీలను తాము అమలు చేయమని చెప్పి అడుగుతున్నామని, కరోనా సమయంలో తాము ప్రాణాలకు తెగించి తాము సేవలు అందించామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అలాగే ఏవైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో తాము పరిష్కరించేంత వరకు తమ ఉద్యమాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితే లేదని చెప్పి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.